సార్ ముఖ్యంగా మనం సివిల్ కేసు చూసినప్పుడు కొంతమంది మన భూమిలోకి రెవెన్యూ అధికారులు వచ్చి దీని పొజిషన్ కరెక్ట్గా లేదు సో రీజన్స్ చెప్పి దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. సో ఇది ఎలాంటి రీజన్స్ ఉంటాయి దీనికి? ఎస్, యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ మన పట్టా భూములు మన పేరు మీద రిజిస్టర్ అయిన భూములోకి రావాలంటే కంపల్సరీ ఒక స్ట్రిక్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఫాలో చేసి మాత్రమే మన భూమిలోకి రావాల్సి వస్తుంటుంది. ఈ జనరల్గా ఇప్పుడు మన దగ్గరకు వచ్చే చాలా మంది కంప్లైంట్స్ కానీ మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ మా భూమిలోకి రావడం జరుగుతుంది సార్, పోలీసులను వెంట పెట్టుకొని వస్తున్నారు, మమ్మల్ని పనులు చేసుకొని ఇవ్వట్లేదు, మమ్మల్ని వ్యవసాయం చేసుకొని ఇవ్వట్లేదు అని చాలా రెగ్యులర్గా మా దగ్గర కంప్లైంట్స్ వస్తుంటాయి. కానీ వీళ్ళందరికీ చెప్పేది మనం ఒకటే, వీళ్ళు మన దగ్గరికి రావాలి అని అంటే రెవెన్యూ వాళ్ళు మనకు ఒక నోటీస్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీస్లో మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు రెవెన్యూ వాళ్ళు రావడం అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఒక నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి మనం సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానం వాళ్ళకి సరిపోలేదు, ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఒపీనియన్, సరిపోలేదు అని అంటే అప్పుడు ఇంకొక నోటీస్ ఇచ్చి ఇది జరిగిందని ఒక కంటిన్యూస్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. డైరెక్ట్గా ఏమి నోటీస్ లేవకుండా డైరెక్ట్ ఆఫీస్ రావడం, మన ప్లేసెస్కి రావడం, ప్రెమిసెస్కి రావడం, అగ్రికల్చర్ ల్యాండ్స్కి రావడం, ఇట్ ఈస్ కంప్లీట్గా తప్పుగా, ఇల్లీగల్. మన కోర్టు దీన్ని కంప్లీట్గా ఇల్లీగల్గా భావించి వాళ్ళ మీద ఛార్జ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.